వినుట వలన విశ్వాసం అన్నాడు. విశ్వాసంలో కొన్నిసార్లు బలహీనులమైపోవడానికి కారణం దేవుని మాటను వినకపోవడమే. చాలామంది ఎన్నో మాటలు వింటారు ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు, కానీ దేవుని మాటలు ఎందుకు లక్ష్యం ఉంచలేకపోతున్నారు. దేవుని మాట వింటే మనకు ఆరోగ్యం ఉంది. ఆయన మాటలు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. ఒక సందర్భంలో దేవుడు అన్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. అయ్యో అనే మాట ఎప్పుడు వాడతామంటే ఒక నష్టం జరిగినప్పుడు, లేదా ఒక ఇబ్బందికర పరిస్థితులు ఇరుక్కున్నప్పుడు అయ్యో అనే పదాన్ని వాడతాం. దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు నా మాట వినుంటే, నా మాటను లక్ష్యపెట్టుంటే నీకెంత మేలు జరిగి ఉండేది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుని మాటలు నిరర్థకం కావట్లేదు, అవి మనకు జీవాన్ని ఇస్తున్నాయి. యొర్దాను దాటి కనాను దేశంలో ప్రవేశించినప్పుడు ఆ మాటలు మనకు దీర్ఘాయుష్మంతులు అవడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనం క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించి ఆయన వైపు చూద్దాం. ఆయన మాటకు చోటు ఇవ్వగలిగితే జీవాన్ని మరియు దీర్ఘాయువును మనం పొంది ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగిపోతాం.